ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు పోటీ చేస్తున్నారు. 100% గెలుపు ఖాయమనేది మాకు తెలుస్తూ ఉంది. టెక్నికల్గానే మిగిలి ఉంది. రేపు 2వ తేదీ 3వ తేదీ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నరేంద్ర మోదీ గారు ఈ 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ ప్రధాని మంత్రి మాట్లాడని అబద్ధాలు ఇక్కడ గాడిద గుడ్డు. బీజేపీ ఏమి ఇచ్చిందంటే 10 సంవత్సరాలలో కరోనా ఇచ్చింది. 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. నిన్న మీటింగ్ పెట్టింది. దాదాపు ఒక ప్రధాని మంత్రి వస్తే అటల్ ఫ్లాప్ మీటింగ్ 1000 రూపాయలు ఇచ్చి జనాలను బతిమలాడి 23లో మేము ముగ్గురం కలిసి తొక్కుడు తొక్కితే ఎక్కడ ఉన్నాడో అటల్ తెలియదు. మళ్ళీ మీ దగ్గర ఎన్నికలకు వస్తాడు, 5000 రూపాయలు ఓటుకు పంపుతాడు. ఇచ్చిన 2 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చేసింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు. ఎందుకంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ పోయి రేపు ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ అయిపోతుంది. గోవింద భజ గోవింద, కేసీఆర్ కుటుంబం గోవింద. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం లేదు. ఇవాళ 10 సంవత్సరాల నుండి ప్రజలను గెలవలేదు. ప్రగతి భవన్ని బానిస భవన్గా మార్చేసారు. ఇవాళ సెక్రటరియట్ చూడండి ఎంత కలకలలాడుతుంది. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ ఊళ్ళలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు 18 గంటలు పనిచేసే మంత్రులు, 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి. మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడినా, రామరన్న గట్టిగా చెప్పండి, మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా మీకు ఇస్టార్ క్యాంప్ అనేది ఇచ్చినాము. 15 ఆగస్టు రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అందులో ఎవరు ఈ చేయవద్దనేది గట్టిగా చెప్పండి. ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చినో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా, ఆ ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు. 0 బల్బులు ఎంతమందికి ఇదైంది బిల్లు, అవి అన్నీ సమాచారం తీసుకోండి. 4 లక్షల ఇళ్ళు మనం శాంక్షన్ చేసినాము. 6 లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి జాగా ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది పడుతుంటే కార్లతో. ఇవాళ 1.5 అవర్లో దాదాపు మనం హైదరాబాద్ పట్టణచేరు వారికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. ఇవాళ సురేష్ శెట్కర్ గారిని గెలిస్తే మొన్న ముఖ్యమంత్రి గారు శంకరంపేట సభలో ఇక్కడ ఇండస్ట్రీస్కు సంబంధించిన ఒక జోన్ ఇచ్చి, తర్వాత ఇక్కడ ఎవరైతే నారాయణఖేడ్లో ఉన్న, హైదరాబాద్ ఉన్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. ఏదో రాముని పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద ఏ ప్రధాని మంత్రి ఓటు అడగలే. కానీ ఈ ప్రధాని మంత్రి నేను రామ మందిరం కట్టిన, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక దేశ ప్రధాని. ఎంత అవమానం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక వస్తే మీ పుస్తల తాళ్ళు అమ్మి మైనారిటీలకు ఇచ్చేస్తామని, ఆ సంపదను మొత్తం కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు పంచుతుంది. ఒక ప్రధాని మంత్రి మాట్లాడే మాటలేనా? ఇవాళ ఏ ఒక్కరోజు జైరాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన్న పోలేదు. మళ్ళీ ఈసారి వచ్చి మళ్ళీ నాకు ఇంకోసారి ఓటేయండి, 10 సంవత్సరాలు నేను బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ చేంజ్ చేసి బీజేపీ పార్టీలో ఉన్నా, బ్రిటిష్ పార్టీలో ఉన్నా. ఏదైతే ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ఇది ఆషామాషి ఎన్నికలు కావు. నాథ్రామ్ గాడ్సేకి వారి ఆలోచనలకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనలకు, నాథ్రామ్ గాడ్సేకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇంతకుముందు అనేక ఎన్నికలు జరిగినాయి. అబ్కే బార్ 400 పార్
400 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ కనుక వస్తే 2029లో మళ్ళీ మీకు ఓటు హక్కు ఉండదు. 34లో చైనా రాజరిక పరిపాలన అయిపోతుంది. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ తరఫున, రాహుల్ గాంధీ తరఫున, సురేష్ షెట్కార్ తరఫున, మా ఎంపీ గారి తరఫున అబ్కే బార్ సదన్ కే బార్ భారతీయ జనతా పార్టీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి, 400 వస్తలేవు. మీరు కన్విన్స్ కావద్దు, నరేంద్ర మోదీ మాటలకు కన్ఫ్యూజ్ కావద్దు ప్రజలకు. మొన్న ఒక ఆయన అంటున్నా, ఎక్కడంటే అక్కడ పిలిస్తే వస్తాడు. ఈ దొర ఎప్పుడు మన పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడేది లేదు. ఇవాళ ఈ నేషనల్ హైవే వచ్చిందనుకో, ఉండాలన్నా, డిఫెన్స్ ఉండాలన్నా, మిదాని ఉండాలన్నా, ఎన్ఎఫ్సి ఉండాలన్నా, మీకు హెచ్ఏఎల్ ఉండాలన్నా, మీకు ఉద్యోగాలు కావాలన్నా, మీ పిల్లలకు రిజర్వేషన్ రావాలన్నా, ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా, రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ షెట్కార్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు. ఆయన ఎంపీ చేసిన తర్వాత జైరాబాద్ పార్లమెంటు అనేక అభివృద్ధులు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఆ రోజు సోనియా గాంధీని ఒప్పించడానికి 12-13 మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే ఇవాళ తండ్రి కొడుకు అల్లుడు అంటాడు, మేమే తీసుకొచ్చినాం, మా కుటుంబమే తీసుకొచ్చినాం, చావు నోట్ల మీద నేను పోయినా అంటూ నేను ఇడ్లీలు తినిపించిన. ఎక్కడైతే ఆయన ఉండేదో ఆయన ఎక్కడైతే నిరాదరణ మీ రిజర్వేషన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ పోటీ, ఇవాళ మీ పబ్లిక్ సెక్టర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ పోటీ, ఇవాళ బిహెచ్ఎల్ అటువంటి సంస్థలు, డిఫెన్స్ ఆ రోజు బాగారెడ్డి సాబ్, ఇందిరాగాంధీ, అప్పారావు షెట్కార్, సురేష్ షెట్కార్ అందరు కలిసి ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధికి ఇచ్చేసి. కానీ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చిరో వారి జేబు నింపుకోవడానికి, వారి ఇంటిని నింపుకోవడానికి వాళ్ళు అభివృద్ధి చేసి. ఆ రోజు ఎంత నిజాయితీ పరులు అంటే అన్న ఫాదరు బస్సులో పోయి అసెంబ్లీకి పోయేటోళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేటోళ్ళు రిక్షా కార్డు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రిక్షా ఇచ్చేసి అసెంబ్లీకి పోయేటోళ్ళు. అటువంటి శాసనసభ్యులు మేము చూసాం కళ్ళారా. కానీ ఇవాళ శాసనసభ్యులు మొన్న మా భూపాల్ రెడ్డి అంటుండే